శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పదే పదే ఆరోపిస్తున్నటువంటి విషయం ఏదైతే అభ్యర్థులు లేరు కాబట్టి ఆలస్యం చేస్తుంది 40 మంది అభ్యర్థులకే కష్టంగా దొరుకుతున్నారు వాళ్ళకు అందుకని చెప్పేసి ఆరోపిస్తుంది దాన్ని ఎలా చూస్తారు మీరు మేము అంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆశావాహుల నుంచి అంటే ₹1 డబ్బు తీసుకోకుండా అప్లికేషన్ తీసుకున్నామండి రాష్ట్ర పార్టీ 119 నియోజకవర్గాలకు 6000 పైచిలకు అభ్యర్థులు వాళ్ళ అప్లికేషన్ సమర్పించడం జరిగింది అయితే వీటి మీద స్క్రీనింగ్ జరుగుతుంది ఎందుకంటే మేము గత 10 సంవత్సరాలుగా కూడా ఏదైతే స్వరాష్ట్రం స్వాభిమానం స్వావలంబన స్వపరిపాలన అని చెప్పి ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు యువకులు 1300 మంది యువకులు ప్రాణత్యాగం చేస్తే వీళ్ళు అధికారాన్ని అనుభవించుకుంటూ వీళ్ళు ఏంటంటే ఈ ప్రాజెక్టుల పేరుతో దోసుకొని ఈ విపరీతమైన డబ్బులు ఖర్చు పెడుతూ ఎలక్షన్స్ రాగానే బంధుల పేరుతోటి దళిత బంధు బీసీ బంధు ఇవన్నీ బంధుల పేరుతోటి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఏంటంటే వీళ్ళు కుటుంబ పరిపాలన చేస్తూ తెలంగాణలో మేమే శాశ్వతంగా ఇక్కడనే ఎస్టాబ్లిష్ కావాలనే ఆలోచనతో రాజకీయాలు చేస్తున్నారు వాస్తవంగా ఏంటంటే మేము కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రంలో ఈ యొక్క సెంటిమెంట్ రాజకీయాలు ఓటు బ్యాంకు రాజకీయాలను మేము పూర్తి స్థాయిలో మేము నిర్మూలించలేకపోయినాం ఎందుకంటే మేము కూడా గ్రామ స్థాయిలో పనిచేయలేకపోయినాం ఈ తెలంగాణ సెంటిమెంటు ఈ ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రజలు